మెరుగైన జీవన ప్రమాణాలకు నాంది యోగా అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రతి ఒక్కరి జీవన శైలిలో భాగమయ్యేలా యోగాను ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్న సీఎం ఇవాళ్టి నుంచి నెల రోజుల పాటు యోగాంధ్ర 2025 నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. యోగా మాసంలో కనీసం 2 కోట్ల మందికి తక్కువ కాకుండా పాల్గొనాలన్నదే సంకల్పమన్నారు. 10 లక్షల మందికి పైగా యోగా సర్టిఫికెట్స్ ఇవ్వాలన్నదే లక్ష్యమన్నారు. రికార్డులు తిరగరాసేలా వచ్చే నెల 21న విశాఖలో 5 లక్షల మందితో యోగా నిర్వహిస్తామని, ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతారని చంద్రబాబు వెల్లడించారు. ఈ కార్యక్రమం ఈ సంవత్సరం థీమ్ ఆఫ్ దిస్ ఇయర్ యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. మనందరికి కూడా ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన విషయం. ఇది కూడా మనం చూస్తే కొద్ది మందికో, కొన్ని ప్రాంతాలకో, కొన్ని మతాలకో కాదు, హోలిస్టిక్ వెల్ బీయింగ్. ఒక మనిషి యొక్క జీవితంలో మెరుగైన జీవన ప్రమాణాలకు నాంది, బెటర్ లివింగ్ కి పునాది యోగా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందరి జీవితాల్లో యోగా అనేది ఒక పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కావాలి. ఈరోజు అందరూ టెన్షన్లో, స్ట్రెస్తో ఈ యొక్క కాంపిటేటివ్ వరల్డ్లో పరిగెత్తున్నాం. టెక్నాలజీ వల్ల ఇంకా ఈ టెన్షన్ పెరుగుతూ ఉంది, స్ట్రెస్ పెరుగుతూ ఉంది, లైఫ్ మెకానికల్గా అయిపోతూ ఉంది, రిలాక్సేషన్ లేని పరిస్థితులు వస్తున్నాయి. అన్నీ ఉన్నా కూడా ఎక్కడో లోటు, ఆ లోటే ఈ స్ట్రెస్. అందుకనే ఈరోజు వీటికన్నిటికీ పరిష్కార మార్గం, హీలింగ్ ఫ్యాక్టర్ యోగా. దీన్ని ఒక పెద్ద ఎత్తున చేయాలనే ఉద్దేశంతో ఒక రోజేదో సింబాలిక్గా చేయడం, లేకుంటే ఫోటోల కోసం చేయడం, ఈవెంట్ కోసం చేయడం కాదు. ఇది ప్రతి ఒక్కరిలో ప్రగాఢమైనటువంటి మార్పు తీసుకొచ్చే విధంగా, వాళ్ళ జీవన శైలిలో భాగంగా ఉండేట్టుగా, అంటే ఇట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ దర్ లైఫ్. దీన్ని మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అయితే అందరినీ కలిపి ఒక మంత్ లాంగ్ ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుంది. కల్మినేషన్ జూన్ 21 విశాఖపట్నం. దీనికి యోగాంధ్ర 2025. ఈ మంత్ లాంగ్ మనం చేసే కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకురావడం, ప్రపంచానికి ఒక గుర్తింపు తెచ్చే విధంగా ఈవెంట్ జరపాలనుకుంటున్నాం. ఇంతవరకు జరిగిన అన్ని ఈవెంట్స్ కంటే ఒక రికార్డు స్థాయిలో, ప్రపంచంలో ఏమైనా రికార్డ్స్ ఉంటే అవన్నీ కూడా బ్రేక్ చేస్తూ ఒక నూతనమైన రికార్డు ఎస్టాబ్లిష్ చేసేట్టుగా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి తలపెడుతున్నాం. రాష్ట్రం మొత్తం ఈ నెల రోజుల్లో ప్రిపేర్ చేసి కనీసం 2 కోట్ల మంది తక్కువ కాకుండా ఆ రోజు యోగాలో 7 నుంచి 8 గంటలకు పార్టిసిపేట్ చేయాలనేది మా సంకల్పం. దానికోసం పనిచేస్తున్నాం. కనీసం 10 లక్షల మందికి పైన యోగా సర్టిఫికేట్స్ ఇవ్వాలని, కోర్సెస్ చేయాలని. ఇది ఆన్లైన్, ఆఫ్లైన్ 2 కూడా పెడుతున్నాం. ఆన్లైన్లో కూడా ఎప్పటికప్పుడు పెట్టడం, ఆఫ్లైన్లో కూడా దీన్ని ఫిజికల్గా కూడా ఎంతమంది గురువులు ఉంటే వాళ్ళందరినీ తయారు చేసి సెన్సిటైజ్ చేసి వారి దగ్గర దీన్ని చేయడం. 21వ తారీఖున విశాఖపట్నంలో 5 లక్షల మందితో, ఇది వరల్డ్ రికార్డ్. 5 లక్షల మంది సముద్ర తీరంలో, ఇది విశాఖపట్నం రామకృష్ణ బీచ్ ఉందో అక్కడి నుంచి నేరుగా భోగాపురం, సముద్రం, ప్రజలు, ఈ 2 కూడా యూనిక్ దృశ్యంగా తయారు చేయాలనేది ఒక సంకల్పం. ఎందుకంటే అనేది ఇక్కడ జరిగితే రోడ్ల మీదనో గ్రౌండ్స్ మీద జరుగుతుంది, కానీ సముద్రం పక్కన ఇలాంటి ఈవెంట్ చేయడం అనేది అరుదైన అనుభవం.
అందులో 7 గంటల నుంచి 8 గంటలంటే బీచ్ నుంచి బెస్ట్ బ్రీజ్, నేచర్, ఒక బ్రహ్మాండమైనటువంటి కల్మినేషన్ అవుతుందనేది మా ఉద్దేశం. మనం స్వర్ణాంధ్రప్రదేశ్ తయారు చేశాం. విజన్ స్వర్ణాంధ్ర 2047. ఇందులో స్పష్టంగా పెట్టింది హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ. ముందు ఆరోగ్యం ఉండాలి, అదే మాదిరిగా ఆదాయం కూడా పెంచాలి, ఆనందంగా ఉండాలి. అందుకే అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. ఆ కార్యక్రమాలకి ఇది ఎక్కువగా సూట్ అవుతుంది.